అసలు ఆయన చేసిన నేరం ఏంటో తెలుసా? వ్యంగ్యంగా మాట్లాడాడట, జోక్గా మాట్లాడాడట. ఆ వ్యంగ్యంగా జోక్గా ఏం మాట్లాడాడో తెలుసా? మీరు చూసే ఉంటారు. ఏం మాట అంటే సూపర్ 6 అన్నీ వస్తున్నాయి అంటే వచ్చేస్తున్నాయండి, నిన్నే వచ్చేసినాయి, మొత్తం సూపర్ 6 అన్నీ వచ్చేసినాయి. ఏమయ్యా ధరలు ఎలా ఉన్నాయి? వద్దులే, ధరలు ఎలా ఉన్నాయంటే మిర్చి ధర బ్రహ్మాండంగా ఉందండి, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల 42,000కి అమ్మానండి నేను క్వింటాల్ అన్నాడు. దేని 42,000 అమ్మటం ఏంటయ్యా, 11,000 కూడా ఇవ్వకుండా లేదండి, వీళ్ళకి అమ్ముకోవడం కుదిరి సావక చంద్రబాబు గారి పేరు చెబితే 42,000 కొనేశారండి అన్నాడు. అదేమంటే అన్నీ అమలు జరుగుతున్నాయండి అద్భుతంగా. అసలు ప్రీ బస్ ఎంత బ్రహ్మాండంగా ఉందండి. మామిడి రోజు ప్రీ బస్సులోనే వెళ్తుంది, మిరపకోతకి వెళ్తున్నారు అందరూ ప్రీ బస్సులోనే. అంటే మిరప తోటలకు వస్తున్నారంటే మిరప తోట కానీ రోడ్డు మీద దించి వెళ్ళిపోతున్నారంట, మళ్ళీ వచ్చేటప్పుడు మీరు ప్రీ బస్ తీసుకొస్తున్నారంట. అంటే విమర్శ చేయితే ఎక్కడ అంటారోనని ఆయన ఏం చేశాడంటే వ్యంగ్యంగా విమర్శ చేశాడు. పాపం అమాయకుడు, వైస్ ప్రెసిడెంట్, ఆయన ఏదో వ్యంగ్యంగా మాట్లాడని ఆయన మీద తెల్లారిబడి తీసుకెళ్లారండి. దానికి హెబియస్ కార్పస్ వేయాల్సి వచ్చింది మేము. మళ్ళీ ఎమ్మటే ఓ పిచ్చి కేసు ఒకటి పెట్టి 41 నోటీస్ ఇచ్చి తూచ్ అని మనం పంపించారు. నేను మనవి చేస్తున్నా. రైట్. తిలక్ గారు, అవే కాదు మరికొన్ని వార్తలు కూడా చదివిన తర్వాత దాని మీద మీరు కామెంట్ చేద్దరు. కాకాణిపై కేసు అంట. ఇప్పుడు అక్కడ ఈ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో విపరీతమైనటువంటి మైనింగ్ దోపిడీ జరుగుతోందని వార్తలు వస్తూ ఉంటే, ఈవెన్ ఎల్లో మీడియాలో కూడా కొన్ని వస్తూ ఉంటే, ఇప్పుడు కాకాణి మీద రెడ్ బుక్ అంట. అలాగే రెడ్ బుక్ సహకరించకపోతే అంతే, నిజాయితీ కలిగిన అధికారులకు బాబు కూటమి పొగ, రాష్ట్ర సర్వీసు నుంచి వెళ్ళిపోతామంటున్న సీనియర్ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇప్పటికే సిఐడి అధికారిగా ఉన్న ఐజీగా ఉన్న బ్రిజ్లాల్ వెళ్ళిపోతున్నట్ట. సో ఈ పరిస్థితి రెడ్ బుక్కి భయపడి ఈ తలనొప్పి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రావడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు భయపడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళమని చెప్తే మాకొద్దు ఆంధ్రప్రదేశ్ న్యూసెన్స్గా ఉందని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లు కొందరు హైకోర్టులకు వెళ్ళి వద్దని మొరబెట్టుకుంటున్నటువంటి వైనం. ఇక అదే కాకుండా ఇక మన ఇది లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో మద్యం కుంభకోణం జరిగిపోయిందండి. మొత్తం గవర్నమెంట్ పరంగా జరిగిన దాని మీద 4,000 కోట్లు దాటిస్తుంటే అప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తా కూర్చుందా, నిద్రపోయిందా ఏమిటి వీళ్ళు అసలు? అట్లా అప్పుడు ఈయన ఇక్కడ దీంట్లోనే ఉన్నాడుగా, అప్పుడు ఎప్పుడైనా మాట్లాడా? ఇక కక్షతోనే విడుదల రజని దాడులు చేయించారంట. దాడులు చేయిస్తే దాడి కేసు పెడతారా లేకపోతే ఏసీబీతో కేసు పెడతారా? సో ఇవన్నీ చూస్తే చాలా దారుణంగా అనిపించట్లా. ఈ పరిస్థితి నిజంగానే రెడ్ బుక్ అనేది ఒక మన వైసీపీ వాళ్ళు అంటున్నట్టు పిచ్చికొక్కగా మారిందా? సీనియర్ ఐపీఎస్లు వెళ్ళిపోవటం, ఢిల్లీ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయటం, వీటన్నిటి మీద మీరేమంటారు? ఐఏఎస్ ఇప్పుడు కాదండి, 4 మాసాల క్రితం మీకు గుర్తుండే ఒక పత్రికల్లో ఏమొచ్చిందంటే, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు రహస్యంగా సమావేశమయ్యారు. చాలా కొద్దిమంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చింది. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ దత్తత తీసుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్నారు. ఇక పోలీస్ శాఖ అయితే అది తెలుగుదేశం అనుబంధ సంఘంగా మారింది. అది ఎక్కడ కూడా చాలా విచిత్రంగా ఉంది. డీజీపీ లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకులు వెళ్ళి మాజీ మంత్రులు మెమరాండం ఇస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తామంటే అపాయింట్మెంట్ ఇచ్చి 60 గంటల సేపు కూర్చోబెట్టి చెప్పకుండా వెళ్ళిపోయారంటే ఇది ఏం జరుగుతుంది? ఇది డెమోక్రసీనా లేకపోతే ఏదన్నా నియంతృత్వ రాజ్యమా? అర్థం కావట్లేదు. అట్లాగే మీకు ఎమ్మెల్యే ఐఏఎస్ అధికారులు వాళ్ళ అసంతృప్తి ఒక యాంగిల్. రెండో కోణంలో చూస్తే మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, నేను లాస్ట్ టైం చెప్పాను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ వ్యక్తులు తిష్ట వేసి దందాలు చేస్తున్నారని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెందిన 10 అధికారులు సీఎంఓ కంప్లైంట్ చేశారని వార్తలు వచ్చింది. అట్లాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కమిషన్ బేసిస్ మీద కొందరు వ్యక్తులు అక్కడ కూర్చుని అనధికారికంగా బిల్లులు శాంక్షన్ చేయిస్తున్నారనేది ఒకటి. తర్వాత 2-3 రోజుల క్రితం జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కూడా రహస్యంగా సమావేశమై తెలుగుదేశం పార్టీ వాళ్ళ పెత్తనం మేము భరించలేకపోతున్నాం, దీని మీద ఆ అంశంలోకి మళ్ళీ వెళదాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో కూడా పార్టీ పెడతారంట. ఒక్క నిమిషం తిలక్ గారు, ఆ అంశం మీద మళ్ళీ వెళదాం. తిరువూరులో ఎవరో కార్యకర్త తన పైన దాడులు చేస్తున్నారంటే ఎమ్మెల్యే మీద చెప్తే ఆయన ఆధారాలు పంపించమని ఆయనకి నోటీస్ ఇచ్చారంట. జనసేన పార్టీ వాళ్ళు అక్కడ
మరి ఇక్కడేమో వదిలేశారు, అక్కడ తమిళనాడులో కూడా పెడతారంటే దాని మీద మళ్ళీ చర్చలోకి వెళదాం. ఓవరాల్గా ఈ రెడ్ బుక్ ఎఫెక్టు, ఈ ఆఫీసర్లు భయపడిపోయి వెళ్ళిపోవటం మీద మనం ప్రస్తుతానికి దీని మీద పరిమితం అవుదాం. కంప్లీట్ చేయాలి తిలక్ గారు. అందువలన ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు పరిస్థితి మీరు చాలా గమనించండి. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కీలకమైన పరిణామాల్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీ స్పందించరు ఎలాంటి విషయాల్లో కూడా. ఇప్పుడు ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. తిరుపతి కొద్ది రోజుల క్రితం లోకేష్ గారు ఏం చెప్పారు, టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థ, మేము జోక్యం చేసుకోమని చెప్పారు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారని. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు విధాన నిర్ణయాలు టీటీడీ ఎలా చేస్తుందని? ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, మరి ఆ అబ్బాయి చెప్పిందే కదా స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అని. ఇట్లా ఎవరు ఇష్టారాజ్యంగా పడిపోతుంది. ఇక్కడేమో క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతాయి, క్వశ్చన్ పేపర్లో ఒకటి వాల్సిన ఇంకోటి ఇస్తారు. విద్యాశాఖ మంత్రి గారు దేవాలయాల పర్యటనలో ఉంటారు. చాలా విచిత్రంగా ఉంది. ఓకే రైట్, రాజీవ్ మాట్లాడండి. సార్, ఐఏఎస్లు ఐపీఎస్లు ఏపీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది అంటున్నారు. సార్, మేము 2014 నుంచి 19 మధ్యలో కూడా నేను అపోజిషన్ చూస్తున్నాండి. అపోజిషన్ లో విశాఖపట్నం యూత్ అధ్యక్షుడిగా పనిచేసిన అప్పుడు కూడా మేము చాలా కేసులు పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే, సరే వాళ్ళు తప్పులు చేశారు, మనం అలా చేయకూడదు, మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం పాలించాలి, జరిగినవన్నీ కూడా మీరు మర్చిపోండి, పరిపాలన మీద మనం దృష్టి పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. దాంట్లో మరీ ముఖ్యంగా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా అప్పుడు యోజన విభాగం అధ్యక్షుడు, ఇప్పుడు యోజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారు తన భార్య ఒక పసిబిడ్డతో రోడ్డు మీద ఉంటే కారు ట్రాఫిక్ అడ్డుందని చెప్పి ఆయన స్టేషన్ తీసుకెళ్లి లాఠీ ఇరిగేలా చిత్తకొట్టారు ఆయన్ని. అయిపోయింది జక్కంపూడి రాజాకి. కానీ గెలిచాక అధికారం వచ్చాక మేము ఆ ఎస్ఐ మీద కక్ష తీర్చుకోలేదు. ఇదే జక్కంపూడి రాజా ఆ ఎస్ఐకి పోస్టింగ్ ఇప్పించారు. సో మేము అధికారుల పట్ల అంత ఉదాసీనతగా ఉన్నాం. ఎప్పుడిది 14 నుంచి 19 ప్రతిపక్షం చూసి 19 నుంచి 24 అధికారం వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు చెప్తున్నాను మీ ద్వారా అధికారులందరికీ, ఎస్ఐ స్థాయి అధికారైనా, సిఐ అయినా, డిఎస్పీలైనా, ఐపీఎస్లైనా, ఎవరైనా సరే రాబోయేది జగన్ 2.0. మంచి చేస్తే మంచిని గుర్తు పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకుంటాం. ఇబ్బంది పెట్టినా, చెడు చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఎంత బాధ్యతో, ఇబ్బంది పెట్టే పోలీసు అధికారులు మీరు అంతే బాధ్యత వహిస్తారు. కాలం ఎల్లకాలం ఒకేలా ఉండిపోదు. సో ఇది అర్థమైనటువంటి కొంతమంది మంచి అధికారులు ఈ తప్పులు మేము చేయడం ఎలా, భవిష్యత్తులో మేము ఇబ్బంది పడడం ఎలా, మనకెందుకు ఈ కక్షపూరిత రాజకీయాలు, మనమెందుకు బలిపశు అయిపోవాలన్నటువంటి ఆలోచనలో ఈ తప్పులకు సహకరించకుండా కొంత నిజాయితీగా ఉండే అధికారులు ఈరోజు పక్క రాష్ట్రాలకో లేదా సెంట్రల్ సర్వీసెస్కో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. అందువల్లే అధికారులు కూడా కొంత మేలుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఏ రోజు చంద్రబాబు నాయుడు లాగా ఐపీఎస్ లేని మోకమ్మడిగా ఓ పక్క ఒక దళిత ఐపీఎస్ అధికారిని కానీ, లేదంటే సిఐడి చేసిన వాళ్ళని కానీ, లేదంటే ఇంటెలిజెన్స్ చేసిన వాళ్ళు కానీ, ఇలాగ మోకమ్మడిగా 10 మంది 15 మందిని ఒకేసారి సస్పెండ్లు చేసేసి, ట్రాన్స్ఫర్లు చేసేసి, పోస్టింగ్లు ఇవ్వకుండా సీనియర్ ఐఏఎస్ అధికారులకి, సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారులకు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరించినంత కర్కశంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎప్పుడు వ్యవహరించలేదు. ఐఏఎస్లు ఐపీఎస్లు నా బలం అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు. కానీ ఇప్పుడు చెప్తున్నాం, కార్యకర్తలు మా బలం, కార్యకర్తలకే మేము ఇస్తాం గౌరవం, కార్యకర్తల తర్వాతే ఐఏఎస్ లైనా ఐపీఎస్ లైనా. దీనికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్ అయిపోయారు. జగన్ 2.0 అంటే అదే. కాబట్టి అధికారులకు మళ్ళీ చెప్తున్నాం, మీరు చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్లో మీరు భాగస్వాములకు కావద్దు, మంచిగా ఉండండి, మా ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతుంది. ఏం తప్పు చేశారా, సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తారని చెప్పాడు మా నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తానన్నా చెప్పిందే చేస్తాడు, సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తా అన్నాడు. మీరు అనుమానమే పెట్టుకోకర్లా, తప్పులు చేసిన ఏ ఒక్క అధికారిని కూడా విడిచిపెట్టం. కాబట్టి ఎప్పటికైనా మీరు మేల్కోండి. మీ తోటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే మాకు ఈ తప్పుల్లో మీ భాగస్వామ్యం కాదలుచుకోలేదని చెప్పి ముందే మేల్కొన్నారో, మిగతా అధికారులందరికీ లెట్ ఇట్ బి ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఐపీఎస్, ఎవర్ ఇట్ మే బి, దయచేసి ఆ తప్పుల్లో భాగస్వామ్యం మీరు కావద్దని చెప్పి అధికార యంత్రాంగానికి చేతులు జోడించి నేను చెప్తున్నాను. మమ్మల్ని మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్.